ప్రస్తుత రాజకీయాలు మరి పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. రాజోలు ఇంకొక సీటు అనౌన్స్ చేయడం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? రాజవరం మొదటగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో ఉన్న ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చి నేను రాజోల్లోనూ లేకపోతే రాజవరం కావచ్చు, ఇట్లా రెండు మూడు ప్లేసెస్లో నేను కంటెస్ట్ చేస్తానని అంటున్నాడు కదా. రానివ్వండి, ముందు బీఫామ్ తీసుకొనివ్వండి. బీఫామ్ తీసుకుంటే, ఎందుకంటే ఆయన వేస్తున్నటువంటి స్టెప్స్ ఏది తీసుకున్నా కానీ మీరు చూడండి, అతని హిస్టరీ చూడండి. ఎలక్షన్స్లో ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుండి ఎప్పుడైనా కంటెస్ట్ చేశాడా? సో కంటెస్ట్ చేస్తా లేదు, వాళ్ళ జన సైనికుల ద్వారా కంటెస్ట్ చేసిన ప్లేసెస్లో ఎక్కడన్నా అసలు డిపాజిట్స్ వచ్చాయా? సో ఇవన్నీ చూసుకొని నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా, ఆయన అలా డిక్లేర్ చేయటం కాదు, నేను ఇక్కడ నుండి వస్తా అక్కడి నుండి వస్తాను. ఫస్ట్ బీఫామ్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఆయన దేంతో వస్తున్నారు, ఏ ప్రణాళికలతో వస్తున్నారు, అవన్నీ కూడా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చెప్పిన తర్వాత డెఫినెట్గా మీరు అడిగిన దానికి, పవన్ గారు చెప్పిన దానికి కౌంటర్ ఇస్తారండి. మరి ఇప్పుడు షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన దగ్గర నుంచి ఒక టీడీపీ వాడు కానివ్వండి, ఒక జన సైనికుడు కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయలేదు. ఎందుకని అంటారు? విమర్శలు చేయడానికి ఇంకా వాళ్ళకి పనే ఉంది. జాబ్ ఈవిడ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను, ఆవిడ వచ్చిన రోజు నుండి కూడా నేను ఏం చెప్తున్నాను మీ అందరికి కూడా, ఆవిడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకి పరాకాష్ట షర్మిల గారు రావడం అని చెప్పేసి నేను ఆవిడ వచ్చిన రోజు నుండి చెప్తానే ఉన్నాను. కాబట్టి ఆవిడ ఇనిషియేషన్ తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏముందో రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, అటు రాజకీయంగా ఆవిడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, అంటే లైక్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు పర్సనల్గా కూడా ఏంటి ఒక చెల్లి అయ్యుండి ఇలా చేస్తుంది అన్నని ఇలాగా అని చెప్పేసి అలాగా ఆ విషయంగా కూడా ఇవాళ రోజున మన షర్మిల శాస్త్రి గారిని చూసి అందరం రెడ్డి కదా, వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజారెడ్డి వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఆవిడే చెప్తా ఉన్నారు కదండి. ఓ పక్క క్రిస్టియన్ అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా, అక్కడ కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఆ రోజు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మా జగనన్న వచ్చిన తర్వాత ఆయన కులాలకి మతాలకు అతీతంగా ఒక లీడర్షిప్ నాయకత్వం చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి దశలో ఇవాళ రోజున ఈవిడ నడుం కట్టుకొని మరి 100 రోజులకి క్యాంపెయిన్ చేయడానికి వచ్చి ఇవాళ రోజున స్టార్ క్యాంపెయినింగ్లో రోజుకో రకంగా మాట్లాడుతుంది ఆవిడే. మరి క్రిస్టియన్ చెప్పేసి ఆవిడే సంబోధించింది. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి బిడ్డ అని అంటది, మళ్ళీ నేను ఓ పక్క బ్రదర్ అనిల్ వైఫ్ని అంటది. ఆవిడకే సరైనటువంటి ఇది లేనప్పుడు మనం ఎలా మాట్లాడతామండి? కాబట్టి నేను అన్నాను, ఇప్పుడు అత్తగారు ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బ్రదర్ అనిల్, ఆయన బ్రాహ్మణ కమ్యూనిటీ కాబట్టి నేను ఇంకా షర్మిల శాస్త్రి అన్న, బ్రదర్ షర్మిల శాస్త్రి ఆవిడ. ఇంకా రెడ్డి అని అయితే నేను ఒకప్పుడు అయితే ఆవిడ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెల్లిగా మేము చాలా గౌరవించేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఏదో బాణాలను సంధిస్తూ పర్సనల్గా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ ఒక మైండ్ పెట్టేసి మెంటల్గా ఆలోచించి ఆవిడకంటూ ఒక సొంత నిర్ణయాలు లేకుండా మాట్లాడుతుంది. కాబట్టి నేను శాస్త్రి అని చెప్పేసి సంబోధించాల్సి వచ్చింది షర్మిల గారిని. అంటే షర్మిల గారికి ఒక రాజ్యసభ సీట్ కానివ్వండి, ఒక ఎంపీ సీట్ కానీ ఇచ్చుంటే తెలంగాణ వెళ్ళేవారు కాదు, అసలు మీకు ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. అంటే మీ పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఇలానే సంబోధిస్తారా మీరంతా? ఎట్టి పరిస్థితుల్లో అలా సంబోధించమండి. విమర్శిస్తే మాత్రమే దానికి ఆన్సర్ చేస్తాం అంతే. ఇప్పుడు ఆవిడ అన్నదానికి నేను ఆన్సర్ ఇచ్చాను అంతే, నేనేమి విమర్శించలేదు ఆవిడని, ఆన్సర్ చేశాను. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి నేను సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే మా గవర్నమెంట్ కానీ మేము కావచ్చు చేతకన్నాళ్ళం అవుతాం. ఇవాళ రోజున మేము మాట్లాడేదానికి మరి బయటకు వచ్చేసి ఒక షర్మిల గారు ఎందుకు మాట్లాడుతున్నారు, టీడీపీ జనసేన మాట్లాడట్లేదని మీరే అడిగారు నన్ను. కాబట్టి అందరికీ సంబంధించి ఈవిడే ఇనిషియేషన్ తీసుకొని నాది బాధ్యత, మీరందరూ కొంచెం రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి. గత 4.5 సంవత్సరాలుగా మీరు అలసిపోయారు, ఈ నెల కాదు 2 నెలలు నేను కష్టపడతాను అని చెప్పేసి వాళ్ళని రిలాక్స్ మూడ్లో తీసుకెళ్ళింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లోకేష్ ఎక్కడున్నాడో ఏంటో అని వెతుక్కునే క్రమంలో ఉన్నాడు. అలాంటప్పుడు ఇంక వాళ్ళు ఏం మాట్లాడతారండి?
చెల్లికే న్యాయం చేయలేని వాడు ఆంధ్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? చెల్లె అతని గురించి ఇలా మాట్లాడుతుందంటే అతని ఎంత దుర్మార్గుడో మీరే ఆలోచించండి అన్న దిశలో ఉన్నారు కదా ఇప్పుడు ప్రజలంతా. ప్రజలంతా అనేసి అనొద్దండి. ప్రజలు ఇప్పుడు అది ఒక టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల వాళ్ళ ఒక ఇదన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఎలక్షన్ స్టంట్ అని చెప్పి నేను అంటాను. న్యాయం చేయలేకపోవడం ఏంటి? ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ, అక్క చెల్లెమ్మళ్ళకి అందరికీ కూడా ఆయన ఎంత న్యాయం చేశారో గత 70 సంవత్సరాల నుండి చేయలేంది ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత చేశారో అక్క చెల్లెళ్ళకి మాకు తెలుసు మహిళలుగా. కాబట్టి మీరు వాళ్ళ చెల్లికే న్యాయం చేయలేదు అని మీరు ఎలా అసాసినేషన్ చేస్తారు? ఎలా జస్టిఫై చేయాలనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు ఏదో అవాకులు చవాకులు మాట్లాడగానే తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేసేయటమేనా? నేను చెప్తా ఉన్నానండి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఒక అక్కలుగా చెల్లెలుగా ఆయన భావించి ఎన్ని రకాల హిస్టారికల్ మూమెంట్స్ తీసుకొచ్చి మహిళా సాధికారత అనేది కూడా ఆయన సిద్ధాంతాల్లో ఒకటిగా పెట్టుకొని ఇవాళ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి విషయం మనందరం కూడా ప్రాక్టికల్గా విత్ ఎవిడెన్స్తో చూస్తున్నాం. అలాంటప్పుడు న్యాయం చేయలేదు అనేది ఎలా చెప్తారు? ఒకసారి ఒక జగనన్న ఒక బాధ్యత తీసుకొని ఒక మాట, ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే అది శిలాశాసనం, అది చేసి చూపిస్తారు అంతే. రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి అనేసి షర్మిల గారు అయితే కామెంట్స్ చేయడం జరిగింది కదా. షర్మిల గారు ఈ కామెంట్ ఏంటండి? చూస్తూ ఉండండి, రాబోయే 100 రోజుల్లో ఎన్ని కామెంట్స్ దిగ్గజారిపోయి ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్కి ఒక అర్థం అనేది లేకుండా పోతుందండి. ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న పాలన కదా జరుగుతుంది. ఆయన తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ రోజున నెరవేరుస్తూ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిపాలిస్తుంది రాజన్న రాజ్యం కాదా ఇది? ఆవిడకి ఏం తెలుసు అని మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే గత 4.5 సంవత్సరాలుగా జగనన్న గవర్నమెంట్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా ఎవిడెన్స్లు తీసుకొని ఆవిడ సభల్లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి షర్మిల గారికి మీ ద్వారా నేను చెప్తా ఉన్నానండి. షర్మిల గారికి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ఆమె తెలంగాణ వెళ్ళడం జరిగింది. చెల్లిన పట్టించుకోలేని వాడు ఇక రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారని ప్రతిపక్షాల వాళ్ళు అయితే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది కదా. షర్మిల గారిని నేను ఒక్కటైతే అడుగుతున్నానండి, అలాగే టీడీపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. ఏంటంటే ఇవాళ రోజున చెల్లిని పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక కామెంట్స్ ఏవైతే ప్రతి సభల్లో ఆవిడ రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ రోజున ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటే, షర్మిల ఏమ్మా నీకు ఇడుపులపాయలో లేవా? బెంగళూరులో ఎస్టేట్లో నీకు లేదు, ఇల్లు కట్టించేవలేదా జగనన్న? అలాగే మరి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఇవ్వలేదా? ఎక్కడ మీకు ఇవ్వలేదు? ఇడుపులపాయలో ఇవ్వలేదా పక్కన కట్టి? ఎక్కడ మీకు తక్కువ చేశారు? మీరు ఇష్టం వచ్చినట్టు అంటే ఒక మీనింగ్, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఇవాళ తీసుకొచ్చి రోడ్డుకి ఇడుస్తూ కుటుంబ పరువు ఇవాళ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పరువుని నిలువున తీస్తున్నటువంటి ఆడపిల్ల మీరు. మాట్లాడితే రాజన్న బిడ్డనని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి నేను మొన్న చెప్పాను కదా 100 రోజులకు వచ్చిన వలస పక్షని, కరెక్ట్గా ఇవాళ రోజున టీడీపీ వాళ్ళు అందరు నోరు మూసుకొని ఉన్నారు. మీరు మాత్రం వచ్చి పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఇవాళ రోజున వైఎస్ఆర్ కుటుంబ పరువు తీస్తున్నారని అయితే నేను చెప్తా ఉన్నాను. మీరు టీడీపీ వాళ్ళు మీకు నోరులు లేవా, లేకపోతే మీకు కళ్ళు లేవా? మీరు అడగండి. మరి షర్మిల గారు మొత్తానికైతే మీరు నిజానిజాలు తెలుసుకొని ముఖ్యంగా మీరు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక చెల్లిగా నేను మీకు చెప్తా ఉన్నాను. అలా ఉంటే మంచిది.